11, 23 అవుతుంది. అసలు మాకైతే నిద్ర గిద్ర అన్నట్టు ఏం లేదు. కవర్ తీసి ఎట్టపోయిందో ఇంకా దాని చూస్తే అర్థం కాదు. ఇక చూడండి ఒకసారి ఎట్లుందో. మంది ఇది రాయి జావంటలా అంటే రాయి అదంటారా ఇందాక. మరి వర్షం దిగే అవకాశం ఉన్నది అనుకుంటా. నేనైతే ఇటు పక్క అయితే. హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ నేచురల్ వ్లాగ్స్. ఈరోజు మరో కొత్త క్యాంపింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చినాం గైస్. ఈరోజు అయితే మేము ఎక్కడికి మన ప్లేస్ ఈరోజు అయితే ఇప్పుడు అడవి వెంబడి పోవాలి. ఇక ఎక్కడ మంచి దొరికితే అక్కడ చేస్తాం. మరి అది ఇక మరి ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటాను. మరి వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ కొట్టండి. ఎందుకంటే 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం. ఈరోజు ఇంత కొంచెం రిస్క్ తీస్తాను వీడియో, ఎందుకంటే చాలా దూరం పోవాలి. ఈరోజు బండి కొంచెం మార్చినాం. మా బండి కొంచెం అది రిపేర్లో ఉన్నది, అందుకనేసి ఈ బండి తెచ్చినాం. ఇది కూడా ఊక ఆగిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అనేసి ఇక రన్నింగ్లు తీయలే వీడియో. ఈ హ్యాండిల్ కొంచెం అటు ఇటు అవుతుంది, అందుకే కూడా కొంచెం ముందు వరకే పోద్ది. అక్కడ పెట్టి ఇక నడుచుకుని పోవాలి. ఇంకా ఎంత దూరం పోవాలో మరి తెలియదు. అది పోయి దొరుకుద్ది ఆ ప్లేస్. మరి అక్కడక్కడ ప్లేస్ మేము ఇప్పుడు ఎత్తుకోవాలి, ఎందుకంటే ఇంట్లో కొంచెం అప్పుడప్పుడు మాకు కొంచెం ఐడియా ఉన్న ప్లేస్లలో పోయాను, కానీ ఇప్పుడు కొంచెం ఎత్తుక్కొని పోవాలి ప్లేస్లో. మరి ఈ పోయే దారి ఎట్లా ఉంటుంది ఏంటి అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు కొంచెం పైన కూడా మబ్బు చేస్తుంది చూడండి. ఈ కిందకైతే మొత్తం మబ్బు చేస్తుంది, కొంచెం చిన్న మబ్బు చేస్తుంది. మన సన్లైట్ అయితే లైట్ కొడుతుందిలే, కానీ మన సన్లైట్ని కూడా మూసినట్టున్నాయి మేఘాలు మొత్తం. అది తొందరగా పోయి కట్టెలు ఏరుకుంటే కొంచెం మంచిది. మళ్ళీ వర్షం పడే టైంకి ఏరుకుంటే మళ్ళీ నానిపోతాయి. అందుకే పొద్దుగాల బయలుదేరినాం. ఎక్కువ కూడా దానికైతే టిన్ను తీసి ఊకిట్లా కొట్టవుతుంది, ఆగుతుంది కాబట్టి ఇప్పుడైతే టిన్ను తీసి కొట్టేసాం. మళ్ళీ అయిపోయింది, అందుకే ఇట్లా లేట్ అవుతుంది మాకు. కరెంట్ సరిగ్గా ఏదో ఒకటి అయితే అడ్జస్ట్ కావాలి. పోలేకపోతుంది, బాగా ఎత్తున్నాయి బండలు అయితే. ఇక మేమైతే ఇటు పక్క అయితే కొంచెం మూలకు ఉంది కాబట్టి కొంచెం ఏడైతే జాబెడతాం బండిని అయితే. జాగ్రత్త జాబెడితే సెట్ అవుతుంది. అసలు బండలు బాగున్నాయి ఇటు అసలు, అంటే కొంచెం కొండ ప్రాంతం అయిపోయింది కొంచెం. తిప్పి పెడతాం, తిప్పి అయితే మనకు రెడీగా ఉండొచ్చు డైరెక్ట్. మేమైతే బండి అయితే తిప్పి పెట్టుకుంటాం, ఎందుకంటే మరి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకా సడన్గా ఏదైనా అయినా కానీ తొందరగా వెళ్ళిపోదానికి ఫాస్ట్గా ఉంటుంది, అందుకే ఇక్కడికి వచ్చినాం. తిప్పి పెట్టేస్తాం. ఏడ తిప్పుతాం నైట్ పూట, ఇక అంతే. ఇక సడన్గా ఏదైనా జరగచ్చు, మళ్ళీ చెప్పలేము మళ్ళీ. అందుకే అని ఇక ముందు జాగ్రత్త. కనబడుతుంది ఇక మా బండి అక్కడ పెట్టుకున్నాం. ఇక అక్కడ పెట్టుకున్నామో చిన్న ఇక టిన్ను పట్టుకున్నామో చిన్న బయలుదేరాలి, దూరంగా వెళ్ళాలి. కొంచెం చాలా దూరం బయలుదేరాలి. పైన తెస్తేనే మబ్బేస్తుంది, మరి ఇట్లను ఏంటి చూడదాం అట్లే. చిన్న వెళ్దాం పారా. మన బండి అక్కడ ఓపెన్ ఏరియాలో పెట్టుకున్నాం, ఎందుకంటే మళ్ళీ చుట్టుపక్కల కొంచెం ఆకులు కూడా ఎండిపోయినాయి లేకుండా మంచి బండ మీద పెట్టుకున్నాం బందోబస్తుగా. అస్సలు చాలా నా జోలినే ఉందా కనపడుతుంది గైస్. ఒకసారి బండ చూడండి ఎంత ఉందో, ఒక్కొక్కటి 4 బండలు. ఏరా నెంబర్ 1 బండలు. మామూలు బండలు అంటే మామూలు లేవు అసలు. కానీ నడుచుర్రా, ఓపెన్ ఏరియా ఒక్కటన్నా కనపడట్లేదు. ఓపెన్ ప్లేస్ నడిచి కాలు నొత్తాను తప్ప ప్లేస్ అయితే దొరకట్లేదా. అరే ఇక్కడ బాగుంటుంది. ఓపెనే కానీ కొంచెం మంచి లేనట్టుంది, కొంచెం ఇంకా దూరం పోతే అయిపోతానంట. ఇదే ఈరోజు మా ప్లేస్ బండలు ప్లేస్ ఓకే, బండలు ఉన్నాయి కానీ బండలు అయినా స్టేటీలు ఇలా ఉన్నాయి. కొంచెం క్లీన్ చేసుకోవాలంట. అయితే ముందుకు పోదాం. ఇంకా ఎందుకంటే ఎంతకన్నా నడవలే. ఇప్పటికే బండి వదిలేసి 1 కిలోమీటర్న్నర వచ్చినాం. తక్కువ తినమారా నాయన, కాళ్ళ మోసి బ్యాగులు మోసి. అచ్చా ప్లేస్ అని ఇక ఛాన్స్ సేపు రెస్ట్ తీసుకున్నాం. ఒక పావు గంట అర్ధ సేపు రెస్ట్ తీసుకున్నాం. ఇక సామాన్లు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇప్పుడు మేమైతే కట్టెలు అన్నీ ఏరుకోవాలి ఇక చిన్నగా, ఎందుకంటే మరీ ఓవర్ నైట్ అంటే ఓవర్ పొద్దుపోయేసేపు ఉండదు. కానీ పాముల తేలు ఇది వర్షాకాలం సీజన్ కాబట్టి పాముల తేలు ఉండే అవకాశం ఉంది. అరిసింటూ ఇవన్నీ ఇవ్వాలరా కాదా, మంచిగా కాలుతాయి ఇట్లా. అది అట్లా ఎరగాలి మనకు, ఎండిగానే ఉన్నాయి ఇక, ఎందుకంటే వర్షం పడే మూమెంట్ ఉన్నది. అవి
చిన్న చిన్న మబ్బి కింద నుంచి చేసుకుంటూ వస్తుంది. మనం పొద్దుగా నేర్చుకుని కట్టెలు గిట్టలు అన్నీ తెచ్చుకున్నాం. ఇంకో మనకు పాములు తేలి వర్షాకాలం సీజన్ కట్టి పాములు గిమ్ములు వెళ్తాయిరా. అందుకనేసి జాగ్రత్తగా పొద్దుగా నేర్చుకొని పక్కకు పెట్టుకున్నాం కట్టెలు. కట్టెలు అన్న వర్షం గిర్సం మనకు ఇంకో కొన్ని కట్టెలు అరే ఇది కట్టెలు ఉన్నాయిలే కానీ ముళ్ళులు ఉంటాయి అనుకుంటే ఇది చూడండి. సన్న సన్న ముళ్ళులు ఉంటాయి. ఇగో కనబడతానయా? ఇగో కుచ్చుకుంటాయి చేతిలో మనం చూడకుండా ముడితే. కానీ ఇది కట్టె పెడతాయి అనుకుంటే ఇగో ఈ తోలు తక్కువ చూడండి. నేను ముళ్ళు మనకు తెలియకుండా చాలా ముళ్ళులు ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఇచ్చుకోవాలి ఇలాంటి కట్టె పుల్లలు. ఇగో అన్నాడు కట్టెలను పట్టపోయినా ముళ్ళ కంపెనీ పట్టిండారా మొత్తం చెప్పు కూర్చున్నాయా ఒకే చెట్టు. ఇది కట్టెలు చూసిరా పరికి పడిన అది మీద పడేసుకుంటే చిన్న గుచ్చుకో. అది ఏంటంటే పరకం బాగా అంటారా మన సైడ్. సరిపోతాయి కట్ట సరిపోతాయి అనుకోండి. సరిపోతాయి పా. ఓకే సెట్ అవుతుంది. అక్కడ వంట వండుకుని నీకు లేకుంటే ఆ బండ మీద వండుకున్నా ఏం కాదు. ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకొని మొత్తం రాళ్ళు ఉన్నాయి మొత్తం క్లీన్ చేయాలి. ఎందుకంటే పనుకుంటాడు మొత్తం గుచ్చుకుంటాయి అంతేగా. కనబడుతుంది మీకు మబ్బు ఎట్లా ఉందో? నల్లగా ఉన్నది, అది ఎర్రగా ఉన్నది కదా. మరి మబ్బు ఎందుకు చేస్తుందో అర్థం కాదు. మబ్బు అది అంత ఎర్రగా ఉంది అర్జెంటు. ఘోరంగా ఎర్రగా ఉంటే ఘోరంగా ఎర్రగా ఉన్నది చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఆ కిందకేమో లైట్గా మబ్బు చేసుకుంటూ వస్తుంది. మరి వర్షం దిగే అవకాశం ఉన్నది అనుకుంటా నేనైతే. ఇటు పక్క అయితే మబ్బు కొంచెం, ఇటు పక్క అయితే నల్లగా వస్తుంది చూడండి. గాయస్ ఇప్పుడు మా టైం చూడండి ఒకసారి ఎంత అవుతుందో. 7:23 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడే అన్నీ రెడీ చేసుకుంటాను. అంటే కట్టెలు గిట్టెలు అన్నీ. కొంచెం లేట్ అయింది ఈరోజు. ఎందుకంటే పొద్దుగానే వచ్చినలే కానీ ఇక మేమే ఆగినాం. కొంచెం రెస్ట్ తీసుకున్నాం. చాలా సేపు తీసుకున్నాం ఈరోజు. నిప్పి చెప్తాను మరి ఎట్లా చెప్తారో చూద్దాం. ఈరోజు లైటర్ అయితే కొనుక్కున్నాం. ఎందుకంటే ఊక అగ్గిపెట్టంటే ఏ రోజు మళ్ళీ పుట్టుకున్న వర్షం పడినాకో తడితే ఏముండదు అగ్గిపెట్టుతాను. ఇక ఫైనల్గా అయితే నిప్పి అయితే రెడీ అయిపోతుంది. ఇక మబ్బు లైట్ చేస్తాను మరి ఎట్లా వర్షం పడక ముందే ఇక వంట గింట మొత్తం పూర్తి చేసుకుంటే. ఒక్కసారి ఈ చుట్టుపక్కల చూడండి గాయ్స్ ఎట్లుందో. మొత్తం పొదలు పొదలు ఉన్నది. దారుణంగా ఉన్నది చూడండి. భయంకరంగా ఉందా? భయంకరంగా ఉన్నది. నిశ్శబ్దంగా ఉంది అసలు ప్లేస్ అంతా. ఇంటి రోజులన్నా కొంచెం కొంచెం పిట్టలాడి చెట్టు కానీ లైట్గా ఎక్కడనో ఒక పిట్ట మొత్తుకుంటుంది అంతే. మొత్తం సైలెంట్గా ఉందండి చుట్టుపక్కల చూడండి. ఇక మొత్తం పొదలు ఏ పొదల నుంచి ఏం ఉరికొస్తుందో అర్థం కావట్లేదు. అంత ఘోరంగా ఉన్నది. నిప్పు అయితే ఆర్పుకోద్దురు ఈరోజు. ఆర్పుకోద్దు నిప్పు మెయిన్. ఎందుకంటే పొదలకు బాగా దగ్గర ఉన్నాం గట్టి. గట్టిన సడన్గా ఉరికొచ్చింది అనుకో ఏముండదు మళ్ళీ మనకు. మాకు క్యామింగ్ టెంట్లో అనుకో లైట్ లేకుండా ఆ లైట్ సెట్ చేసినాం అట్లా. చూడండి ఎట్లుందో. మొత్తం చుట్టుపక్కల మొత్తం మంచి పొదలు ఉన్నాయి. జిట్టమైన పొదలు. బా ఎట్లుంటుంది. గబ్బిలాలు ఏంది గిల్ల తిరుగుతాను. గబ్బిల మాదేంది గబ్బిలా అనుకుంటా. అది గైస్ ఇక ఫైనల్గా అయితే మన ఇప్పుడు చూసారు ఎట్లా కలుతుందో. ఫుల్గా నీళ్ళు కొంది. ఇప్పుడైతే మనం చికెన్ కడుక్కోవాలి మంచిగా. ఓకే ఏం కర్రీ చేస్తాం రా బాబీ అలా చూడు. ఈరోజు మన కర్రీ స్పెషల్ ఏంటిదంటే చాలామంది అడిగేది కామెంట్ చేస్తారు చాలామంది. అదే మనం ఈరోజు ఏంటి రాగి సంగటి చికెన్ కర్రీ. ఓ రాగి సంగటి. రాగి సంగటి మరి ఈసారన్నా పాస్ అయ్యిద్ది అంటావా ఫెయిల్ అయిపోతాడు? ఇదప్పుడు పక్కా పాస్ చేయాలి. లేకపోయినా ఇంకో మళ్ళీ మనం మొన్న ఉన్నట్టు ఆకలికి బండాల్సి వస్తుంది. చికెన్ బొక్క అంటే చికెన్ బొక్క అంట. చికెన్ బొక్క అయితే ఈరోజు మాకు కొంచెం చికెన్ కానీ కొంచెం బాగా కొంచెం లేట్ అయింది. అంటే ఎప్పుడో పొద్దుగానే స్టార్ట్ చేద్దాం వంట. చేద్దాం అప్పుడప్పుడు ఇట్లా టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. అది వేరే విషయం. అలాగే ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాము. ఉల్లిపాయలు అయితే ఇప్పుడే చిన్న కట్ చేసుకుంటూ స్టార్ట్. పోయినసారి అన్నారు మనం క్యాంపింగ్ చేసినాం. పోయినసారి క్యాంపింగ్లో అయితే పురుగులు చికాకు చేసినాయి. ఇక మాకైతే మామూలు చికాకు కాదు అసలు. ఈ పురుగులు అనేటివి అసలు లైట్ పక్షికి ఇంకా ఈ చుట్టుపక్కల ఉండే పురుగులు అన్నీ లైట్ దగ్గరికి వస్తాయి ఫస్ట్. ఆడితో మాకు బాగా చికాకు అవుతుంది. ఘోరంగా చికాకు అవుతుంది అసలు. బాగా చికాకు అసలు. పడుకోబుద్దే కాలేదా? తినే కాడ పురుగులే అసలు. అక్కడ పురుగులే
ఒక పక్క ఏం వర్షం బాధింది ఆ రోజు, ఇక ఒక పక్క ఏం వర్షం, ఒక పక్క ఏం పురుగులు దాడి చేసినాయి, ఒక పక్క ఏం మెరుపులు. నువ్వు చెప్పు. బాగా సికాక్ అయిపోయినావా ఆ రోజు మా ముసలోని కదా అంటే ఒక అంకులు ఆ స్టోరీ మాకు గుర్తొస్తుంది. ఆ రోజు ఆ దయ్యం పట్టిన స్టోరీ నిజంగా అసలు చాలా మంది చూడండి మీరు, క్యాంపింగ్ వీడియోలు సగం లాపిన వాళ్ళే ఉంటారు, ఒక 4-5 వీడియోలు తీసి ఆఫ్ చేసిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లాలు రావడం వల్లనే ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లాలు బయటికి చెప్పుకోవట్లేదు వీడియోలలో, చెప్పుకోలేదు. కానీ కొంచెం ధైర్యం ఉంది, ఇంకో బాగా ధైర్యం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇంట్లో నుంచి వదిలేసి అడవిలో మంటాను అంటే ఎంత ధైర్యం ఉండాలిరా. ఒక పక్క ఈ దయ్యాలు అంటారు, ఇవి అంటారు, తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఆడి పేరు ఏం పేరు అంటే ఈ అడవి పందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏంట్రా సౌండ్? నిప్పు అనుకుంటా సౌండ్, నిప్పు కరిగిపోతుంది అది. ఇక గంజిలో అయితే నూనె పోసినాం. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకోవాలి గైస్. ఎందుకంటే మొన్ననే చూసారు కదా ఎట్లయిందో, గంజి మొత్తం మారిపోయింది. మంట చూడు ఎంత వస్తుంది, మామూలు కాదు అసలు. ఉల్లిపాయలను టమాటాలు కొంచెం ముందు వేసుకుంటాను, మరి కర్రీకి ఎట్లా ఉంటుందో వేయద్దాం. కానీ మంట చూడు ఒకసారి, మంట దగ్గర దించేసి మంట అసలు మంట కావాల్సినప్పుడు మండది. అరే గిట్ట మండుతుంది, అది మండట్లేగా, అది మండట్లే. ఓన్లీ ఇటు పక్కే మండుతుంది, ఇటు పక్క మంటలేదు. ఇది సంగతి అసలు. మంట ఒక చుట్టూ హెల్ప్ చేస్తుంది, ఒక చుట్టూ కావాలని నష్టం చేస్తుంది మాకు మంట. ఆ మంట వల్లనే గంజి అట్లా మాడిపోయింది. అంత మంట పైన ఎట్లా వస్తుంది మంట, ఘోరంగా వస్తుంది. సరే కొంచెం ఆ 50% ఇటుకల పక్క మండినా ఏమనుకోకుండా. చికెన్ అయితే వేసేసాం, ఇంకా ఉల్లిగడ్డలు టమాటాలు మొత్తం కలిసిపోయినాయి. అయితే కారం వేసుకుంటాను గైస్, ఎందుకంటే మంట మరీ ఓవర్ కాలుతుంది కాబట్టి మనం కారం టక్కడ వేసుకొని ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఉప్పేనాది ఉప్పే అంటే వేసుకుంటేనే ఇక మంచిగా కలుతాయి. ఇక ఎందుకంటే మంట మంచి ఫోక్స్ మీద ఉంది, రెచ్చిపోతుంది. ఎందుకంటే మీ లండు వెళ్ళేటు నేనైతే మండుతూనే ఉంటా అంటాను. ఇక ఏం చెప్తాం అని ఇక మేమైతే పాస్ట్ కండేస్తున్నాం. 5 నిమిషాల వంట కావాలని చూస్తాను అంతే. ఇక ఎన్న వేసేసాం, ఇక కలుపుతుంటే ఇక మంచిగా కలిసిపోయి ఎర్రగా కనబడుతుంది. ఇప్పుడైతే కలర్ వచ్చేసేసింది. గాయస్ ఇక మంట చూడండి ఎట్లా మండుతుంది అసలు. ఇక కూరలను అయితే నీళ్ళు పోసుకున్నాం కొన్ని, ఎందుకంటే కొంచెం పులుసు కాదు మాకు. అందుకే రాగసాని గడి కట్టి కొంచెం పులుసు ఉండి కొంచెం ఘాటుగా ఉంటే మంచిగా తినచ్చు. వాటర్ అయితే బాగానే పోసుకున్నాం, ఇక కొంచెం ఎక్కువ. మంట అయితే ఇది చూడండి ఎంత పైకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇంత అయితే ఇక నా చేయి దగ్గరికి వస్తుంది ఆల్మోస్ట్. గంజి ఒక్క ఉంటే గంజి ఒక్కడ కాకపోతే కాకపోతే గైస్ మనమైతే ఇప్పుడు రాగి సంగటి చేసుకుంటాను. అరే అది నిప్పు తీసుకోరు మరి కాలుతాయి చేతులు. నిప్పు అయితే మరీ ఓవర్గా అయిపోయింది. నాకు తీద్దాం అనుకున్నాం కానీ మనం ఛార్జింగ్ అయిపోయింది. మనం ఛార్జింగ్ పెట్టుకుని ఇంతసేపు టైం అయిపోయింది. అందులో టైం బొక్కింది కనేసి మనం ఈ మొత్తం ఎసరు చేసుకున్నాం. మరి సేమ్ మొన్నటి తీరే చేస్తాను, మరి ఎట్టొస్తుంది ఏంటిది కొంచెం. అర్రీ మొత్తం తక్కువ తీసారు నీరు, మళ్ళీ పొంగుతుందా? నిప్పు మండుతున్నాడు అసలుకి. నీళ్ళు కొంచెం ఎక్కువ పోసినాం కానీ పొంగుతుంది అసలు. కనిపిసి అయిపోతాను. ఓకే పట్టుకోవాలా? కట్టుకుంటే సారీ మళ్ళీ పోదు ఇక గిట్ట గడ్డలు గడ్డలు ఎట్లయితే నేను అసలు. అరే మనం ఒక తీరి చేస్తే ఒక తీరి అవుతా ఉంటాయి ఎప్పుడైనా మన వంట. మన రాగి సంగటి ఇప్పుడు మనం చేయలే కాబట్టి మనకి ఇట్లా వస్తుంది. ఎక్స్పీరియన్స్ కావాలంటే అయితే మనం గట్టిగా చాలా నీళ్ళు ఎక్కువ పోసింది అంట. నీళ్ళు మరి మొన్న పోయకుండా ఉడకాలి. అసలు ఇవ్వాలన్నా మంచిగా వస్తుందా రాదా? అసలు చికెన్ ఇవ్వాలి మంచిగా ఘాటుకుంది చికెన్, మంచి స్మెల్ వస్తుంది అసలు. ఫెయిల్ కాదు ప్లీజ్ 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 ప్లీజ్. ఫెయిల్ అయిపోయింది లోకల్. ఇగో చూడండి ఒకసారి ఎట్లుందో మంది. ఇది రాగి జావంటలా అంటే రాగి అదంటారా, ఇందాక కాంచి అట్నే పెట్టినామని ఇట్నే ఉంచినాం. ఇక చుట్టూరు అయితే మంట కాలుతుంది మొత్తం. ఇంకా ఇంటనే ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంచుతాం. ఇక మేము ఫెయిల్ ఎట్లయినా ఫెయిల్ అయింది అనుకుంటాను. మేము ఫెయిల్ అయిపోయింది. ఇక ఫెయిల్ అంటే ఇక మన వంట ఎట్లా అంటే రాగి జావా యాండు చేపల పులుసు, చేపలు కాదు గాయస్. ఇప్పుడైతే చుట్టుపక్కల చూస్తాం చూసుకుంటే మనకు మామూలు గాలిదుమ్ము రావట్లేదు, ఘోరంగా వస్తుంది. ఈ వర్షమేమో లైట్గా మెడతాంది, వర్షమేమో దిగేటట్టుంది. మన సందమామ చుక్కలన్నీ మొత్తం శుభ్రంగా మూసేసింది మేఘం. టక్టక దీనిలో ఆగడబడాలి, ఎందుకంటే టైం మరీ ఓవర్ అవుతుంది. చూడండి ఒకసారి టైం ఎంత అవుతుందంటే
9:13 అవుతుంది గైస్. బాగా లేట్ అయిపోయింది. ఇక తినలే, ఇది కలుపుకోలే. ఇది మొత్తం జిగురు ఉన్నది. అంటే మనకి ఇప్పుడు ఎట్లా అంటే దాని పేరు ఏదో అంటారుగా, రాగి జావ అంటారు చూసినావా, ఆ మోడల్కి వచ్చింది. మేము వాటర్ ఇది కొంచెం ఎక్కువ పోసుకున్నాం దానివల్ల, అంతేగా. అదే బాగా మొత్తం మైనస్ అనుకుంటా మాకైతే. అది ఇక వర్షం పడితే ఇంకా పూర్తి మైనస్ అనుకుంటాయి. పిండి రాగి జావా, చికెన్ పులుసు, 2 పులుసులే. ఇక ఎట్లుంటుందో చూడాలి. ఇక టేస్ట్ అరసింటు ఎట్లుంటో తినాలి. ఇక మేము డైరెక్ట్ ఇట్లా పోసుకుంటాం. అయితే ఆ గంటది ఇది గంట గది డైరెక్ట్ గంజు ఇలా ఇట్లా గుమ్మరి. ఇంకా డైరెక్ట్ ఇక మేము చేసేది ఏం లేదు. ఇక ఇట్నే దంచుకొని తింటాం. ముద్ద చేయం గిద్ద చేయం. ఇంకేం ముద్ద చేస్తావా? ఇక్కడ ముద్ద చేస్తాం ఇట్లా అయినాక. గౌరవం కొట్టాలి. అటు ఎంత ఉందా పీకిందా? ఓహో నువ్వే నా కవర్ తీసి ఎట్టపోయిందో ఇక దాన్ని చూస్తే అర్థం కాదు మీకు. పోతే దూరంగా పోగా అంతే. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి కూడా రాకూడదు అని కోరుకుంటున్నాం. అది ఎందుకంటే చాలా లాంగ్ వచ్చినాం, ఆకలి అవుతుంది. పరిస్థితి ఇది మాది. ఘోరం అంటే ఘోరంగా వేసేది అయితే ఇప్పుడు. మరి ఫుడ్ ఎట్లుంటుంది ఏంటి కథ? మరి డిష్ తిందాం ఫస్ట్. జిట్టి అరే డైరెక్ట్ నోట్లో పెట్టుకున్నాం. అరే నిమ్మకాయ చేసుకున్నాం. నిమ్మకాయ జేబులు జోబినే ఉన్నాయి. మరి ఎట్లా కడేది? ఇక్కడనే ఎక్కడ ఉంటుంది. అరే ఇప్పుడు ఏందిరా పర్లేదు. ఇలా పల్లె రెండా ఒకటి దాడితే 2 ఉంది. అదే కానీ ఇప్పుడు ఇది ఒకటి కాదు. స్టాక్ ఎక్కడ ఉంది? ఓ పుష్ డిష్ అయితే తీసేసాం మనం. అయితే ఫస్ట్ అయితే వింటే మళ్ళీ ఓల్ అయిపోద్ది. మంచిగా కొంచెం ఒక 2-3 చుక్కలు పడేటట్టు పెనుకుంటే కొంచెం అది మంచుకుంటుంది, మాకు తిన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి నిమ్మకాయ తెచ్చుకున్నాం, మనం తృప్తిగా తెచ్చుకున్నాం కానీ తృప్తిగా తినాలి. యారు పోసుకున్నా పిండుకున్నా పిండుకుని ఒకటి తీసుకో. ఇది తీసుకో అవసరం కొద్దిగా పిండేది. ఇక కొద్దిగా అయితే పిండుతా. ఇలాంటి వంట నేను ఎప్పుడు చూడలేదు అసలు. నిమ్మకాయ చుక్కలు అనబడాలి ఒకటన్నా. నిమ్మకాయ గింజలు పడ్డాయి చుక్కలు కాకుండా. ఇందులో ఇంకో బాధ ఇది. ఊరే గడ్డ కట్టినాయిగా, రాళ్ళు ఉన్నట్టున్నారు గడ్డలు. వస్తావు సార్ అదే రాళ్ళు. వామ్మో ఇంత గట్టిగానా? ఇది ఇంకో అరుగుతాయలేవో. మళ్ళీ గాయస్ జిట్టు అయితే మొత్తం తీసుకోవాలి మనం మించి కూడా. ఆయన ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలని దయ్యానికి గీయానికి గాడిసింటు. చలో అను మొత్తం అయితే ఇది అబ్బా మొత్తం టేస్ట్ ఎలా ఉందంటే రాగి జావు వల్ల చికెన్ టేస్ట్ కూడా పోయింది. చికెన్ టేస్ట్ కూడా పోయింది. ఇదేంద్రా నా ఎట్టుంది? చికెన్ టేస్ట్ కూడా పోయింది అసలు రాగి జావు వల్ల. వచ్చి చికెన్ చూద్దాం ఫస్ట్ అయితే. చికెన్ బాగుంది. రాగి జావు మంచిది. పెట్ట మనం మాకు తెలిసిన ఒక విద్య ఉంది అంతే. ఆకలి పుల్లు అవుతుంది కాబట్టి కళ్ళు మూసుకొని తినేటమే. అస్సలు మంచిది. ఫస్ట్ టైం ట్రై చేసినావు చేయకండి అసలు. ఇది మా సెకండ్ టైం, అది కూడా పోయింది. ఇంత దరిద్రంగా వస్తుంది అనుకోలేదు అసలు. అంటే మేము చేసే ప్రాసెస్ ఎట్లుందా లేకుంటే ఎట్లా అర్థం కాదు. యారా అప్పటికే గంట సేపు ఉడకబెట్టినాం. అంటే అప్పటికే జిగురు అయిందని. అయినా కానీ చూసిర్రా చికెన్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. రాగి జావ మాత్రం చికెన్ టేస్ట్ పడేస్తుంది మొత్తం. రాగి సంగటి ఎప్పుడు వండుతానమో అప్పుడైతే మొత్తం దారుణంగా అయిపోతుంది. మొన్న ఆ రోజు వండినాం, ఆ రోజు అన్నం లేదు, అది తిండి లేదు మనం. ఇక వేరా ఈ రోజు వండినాం, ఈ రోజు తిండి లేదు. మరి ఘోరం అయిపోతుంది. దారుణం అంటే దారుణం, అసలు మస్తు దారుణం. ఇక మేము పొరపాట్లో కూడా రాగి జావా కాదు ఇక అసలు ఏమన్నాం. రాగి కంపెనీ అసలు మాకు ఉంది. ఇక ఇంత ఘోరం చేస్తుంది మమ్మల్ని. ఆకలిలోకి పట్టుకొని పోతుంది. ఆకలిలోకి పట్టకపోతుందా? ఆకలి లేకుండా చేస్తాను. ఆకలి లేకుండా పట్టుకపోతుంది. అసలు ఆకలి అయితే అయింది ఇప్పుడు. అసలు చికెన్ ఒకటే కాదు ఇక ఆకలి తిరగదు ఇక. కానీ మేము మంచిగా అప్పటికే రైస్ తెచ్చుకుందాం అనుకున్నాం. కానీ మళ్ళీ ఎందుకు ఇక రాయి పిండి అప్పటి నుంచే ఉన్నది. అప్పుడు తీసుకున్నప్పుడు ఫస్ట్ సారి తీసుకున్నప్పుడే 2 తీసుకున్నాం. ఉరుముతుంది
ఏం మురుగులో ఏం కాలం అసలు ఏం అర్థం కావట్లేదు. ఒకవైపు ఏమో ఆకలి అవుతుంది. గైస్ ఇక ఇప్పుడైతే మేమైతే ఇక టైం చూడండి ఒకసారి ఎంత అవుతుంది. ఘోరం మంచి చెమటలు పడుతున్నాయి. 10:09:40 అవుతుంది కనబడుతుంది. ఉరి పవర్ ఆఫ్ వచ్చింది. 9:45 అవుతుంది చూసారా. నిద్ర అయితే అసలు ఏం లేదు. బయట అయితే గాలి దుమ్ము వస్తుంది. కొంచెం మాకైతే ఆకలి మస్తున్నది ఇవాళ. ఇంకేం చేయలేము ఎందుకంటే ఇవాళ ఒక్కరోజు వాటర్తో అడ్జస్ట్మెంట్ అయినా. ఇంకో మార్నింగ్ టాటాకి వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఒకటి తినొచ్చు. ఇంటికాడ అయితే ఆకలి ఘోరంగా అవుతుందా. చెమటలు చూసారు. ఇక మా ఫ్యాన్లు ఏమో అవి ఏకిలో అంటే మంచి ఫ్యాన్లు కావు. అవి ఏమో డమ్మి ఫ్యాన్లు. అవి ఎప్పుడు తిరుగుతాయో ఏంటిదో అర్థం కావట్లేదు. ఇందులో ఏమో మొత్తం తడిచిపోయాను. పైన అసలు బరకం కూడా వేసుకోవాలి. మళ్ళీ పసుపున వర్షం పడ్డది అనుకో మళ్ళీ ఇబ్బంది. మళ్ళీ బయటికి పోవాలి, మళ్ళీ బరకం వేయాలి, ఇబ్బంది అసలు. అప్పటికే మన వాళ్ళు చాలా మంది కామెంట్ చేసారు స్నాక్స్ పడకపోయింది తమ్ముళ్ళు అంటారు. కానీ మేము ఆడింటాం, మేము ఇన్నిటాలం కాదు ఇక యారా. కానీ సార్ మాత్రం పక్కా అన్న పట్టుకొని రావాల్సింది. ఎందుకంటే ఇట్లా అనుకోవాలి అసలు మేమైతే. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఇక మనకు అప్పుడప్పుడు ఇక టప్పున మనం వచ్చే వర్షం పడినా కానీ మళ్ళీ కట్టెలు గిట్టలు దొరుకుతాయి. ఎందుకంటే స్నాక్స్ ఉంటే అప్పుడు ఆడుతున్నా తిని సపడా పండుకోవచ్చు. గైస్ ఒక్కసారి బయట వాతావరణం చూడండి. టైం అయితే మరీ ఓవర్ అవుతుంది. మా బోర్లు బొచ్చులు ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి. ఆయన గాలికి అయితే నిప్పు అయితే అసలే చల్లారట్లేదు. ఇక లోకల్ ఒకసారి బయటికి రారా. అసలు నిద్రే పడట్లేదు గైస్. ఒకసారి టైం చూడండి. 11:23 అవుతుంది. అసలు మాకైతే నిద్ర గిద్ర అన్నట్టు ఏం లేదు. చెమటకు దుబ్బు అయిపోతాను అసలు. ఈ గాలి దుమ్ము అయితే ఇక చూడండి. బయట గాలి దుమ్ము అయితే మంచిగా వస్తుంది. మన క్యాంపింగ్ టెంట్లో అయితే ఉబ్బరుతుంది ఘోరంగా. చూడండి మొత్తం గాలి దుమ్ము వల్ల అసలు పిచ్చి అయితే టెంట్ ఇది మొత్తం ఉన్నదా, ఇది మొత్తం లోన కనిగిపోతుంది. ఫస్ట్ ఈ టెంట్ కనపడుతుంది. ఇక ఇది మొత్తం లోన కనిగిపోతుంది. ఏం చేయాలని అర్థం కావట్లేదు అసలు. లోపల ఉబ్బరం అయితే ఘోరంగా ఉన్నది. అందుకే బరకం కూడా కప్పలే. ఆ కిందికి మస్తు మబ్బు చేసింది. సౌండ్ ఒక వస్తుంది చూడండి. మొన్నట్లే ఒకటి దెబ్బ దిగదిగారు. ఇలా 11 అయింది కానీ ఇక చిన్నగా చిన్న ట్రిప్ వేద్దామనేసి, చిన్నగా అడ్వెంచర్ చేద్దామనేసి అనుకుంటాను. ఈ సైడ్లో ఇగో ఈ దీంట్లో సారథింగ్ కూడా అయిపోయేటట్టుండ్రా. ఫైనల్గా అయితే ఇక తనకైతే తెల్లారింది. ఎంత టైం అవుతుంది ఒకసారి ఎంత అవుతుంది? 5:44 అంటే ఇక మనం టప్పు ఇంటికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ సామాన్లు దొరకని ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది. టిఫిన్ ముఖం కడుక్కుంటే అక్కడ టిఫిన్ ఏదో ఒకటి చేసి పడేయాలి. ఎందుకంటే ఇప్పటికే లేట్ అవుతుంది. నాకు ఇక నైట్ కొంచెం వంట వల్ల సిక్కక అయిపోయింది మొత్తం. బయట కూడా ఆకలి మంట పడుకున్నాం అసలే. ఇదెల్లా ఉన్నాం కాబట్టి ఆకలి గీకలు ఏం ఏర్పడలే. సరే ఒకసారి మనం పోయి బయట వాతావరణం ఎట్లా ఉంది చూద్దాం. తాగి ముద్ద మొత్తం అయిపోయినట్టుంది. మా బోళ్ళు బొచ్చెలు మాది రాగి ముద్ద నైట్ ఎట్లా అయిందని చెప్పాలన్నా. సేమ్ చాక్లెట్ ఉంటుంది చూసారా, క్రీము చాక్లెట్ క్రీమ్ అయినట్టు అయింది. పైన ప్రస్తుతానికి అయితే వాతావరణం బాగానే ఉంది. మరి కింది మబ్బు చేసిండ్రు. ఇంకోండి బయట మరి బాగానే ఉన్నది వాతావరణం ప్రస్తుతానికి అయితే. ఇక చూడండి మా క్యాంపింగ్ టెంట్ ఇదంతా. గాయస్ ఒకసారి మా రాగి సంగతి చూడండి ఎట్లా ఉందో. తను జ్యూస్ జ్యూస్ దీని ఆటలు అంటే దాని వీడి వంటలు కారా. బిస్కెట్ కాదు చాక్లెట్స్ ఉంటుంది చూసారా. అట్లా అయిపోయింది మొత్తం మా రాగి సంగతి. మామూలు ఫెయిల్ అయిపోయింది అసలు. ఘోరంగా అయిపోయింది. నైట్ మొత్తం ఉపవాసం. మన సన్లైట్ చిన్నగా వస్తుంది. సన్లైట్ పైన అయితే మబ్బు అయితే మంచిగా ఉన్నది. మరి క్యాంపింగ్ టెంట్ అన్నీ ఇప్పుడే తీసుకున్నాం తక్కువ. ఎందుకంటే ఇక మాకు వల్ల కాదు. ఇక డైరెక్ట్ దొబ్బేయాలి. గటపక్కేమో ఇందాకేమో గటపక్క ఉరిమైంది గట్టిగానే చిన్న ఉరుముతుంది. మరి అటు మబ్బు కొంచెం లైట్గా వేసింది. అన్నీ మొత్తం చదువుకున్నాం బందోబస్తుగా. కొంచెం పొద్దుగానే చదువుకున్నాం ఇవాళ అయితే. ఎందుకంటే కొంచెం బాగా అవుతుంది. ఇంటికి పెట్టాలి టిఫిన్ చేసి ఎవరు తినాలి. బాగా అవుతుంది అసలు. ఇక సామాన్లు అయితే అన్నీ ప్రతి ఒక్కరు తీసుకున్నాం. ప్రతి ఒక్కటి సామాన్లు చదువుకున్నాం. సరే గైస్ మరి
ఇక నేను ఫైనల్గా చెప్పేది అందరికి ఒకటే గైస్, ప్లీజ్ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ కొట్టండి. 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం. ఒక వీలైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి. యారా అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు గైస్ ప్లీజ్.